హాయ్ అండి. బొంబాయి రవ్వ ఉప్మా తయారీ విధానం చూద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అలానే ఒక టమాటా, చిన్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. తర్వాత ఉప్పు కూడా వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇలా మసిలిన తర్వాత రవ్వ వేస్తూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇలా కొంచెం మీకు ఎంత లూజ్ అయితే కావాలా అలా ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, కొంతమంది పల్చగా తింటారు, కొంతమంది గట్టిగా తింటారు, కొంచెం మంది ఏమో మీడియంగా తింటారు. ఎలా కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. బాగా పొడిగా కావాలనుకుంటే 1 గ్లాస్కి 1.5 వేసుకోండి నీరు. చూస్తున్నారు, ఇక్కడ మన ఉప్మా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.